స్థానిక కొత్తపేటలోని ఏఐటీయూసీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్నా కార్మికులు రైతుల సమస్యలు తీరడం లేదని, కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ప్రజలపై భారం మోపుతూ బడా కార్పొరేట్ సంస్థలకు రాయితీలను ప్రకటించిందని, చాలా స్పష్టంగా ఇది ప్రజల ప్రభుత్వం కాదని, గుజరాత్ వ్యాపారస్తుల ప్రభుత్వం అని వారన్నారు. కార్మికులకు శాపంగా మారిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ గుంటూరు జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు ఆర్కిటి అరుణ్ కుమార్, మేడ హనుమంతరావు మాట్లాడుతూ ఏఐటీయూసీ జాతీయ సమితి సమావేశాలు సెప్టెంబర్ 1, 2, 3 తేదీలలో విశాఖపట్నం నగరంలో పెద్ద ఎత్తున జరుగుతాయని, 3వ తేదీ ఈ సమావేశం జిల్లా కోశాధికారి పుప్పాల సత్యనారాయణ, ఉపాధ్యక్షులు రావుల అంజిబాబు, మంగా శ్రీనివాసరావు పాల్గొన్నారు. పునఃపంపిణీ చేయాలి. కార్పొరేట్ సంపదను పునఃపంపిణీ చేయాలి. కార్పొరేట్ సంపద పునఃపంపిణీ చేయాలి. జిందాబాద్ ఏఐటీయూసీ, జిందాబాద్ ఏఐటీయూసీ, జిందాబాద్. పరిష్కరించాలి కార్మిక రైతాంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. కార్మిక రైతాంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ. కేంద్రంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం ఒక బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ను చూసిన తర్వాత కార్మికులకి, రైతాంగానికి, సామాన్య ప్రజానీకానికి సంబంధించినటువంటి ఏ ఒక్క సమస్యకు కూడా పరిష్కారం, కనీసం దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా లేనటువంటి పరిస్థితి ఈ బడ్జెట్లో ఉంది. అందువల్ల తిరిగి కార్మికులు, రైతులు కలిసి తమ పోరాటాలని తిరిగి ప్రారంభించి ఉధృతం చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. గత దశాబ్ద కాలంగా కార్మికులు, రైతాంగం కలిసి ఐక్యంగా అనేక పోరాటాలు చేశారు. 3 వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని చెప్పి రైతులు, 4 కార్మిక కోడ్లను రద్దు చేసి అంత ముందున్నటువంటి కార్మిక చట్టాలని పునరుద్ధరించాలని చెప్పి కార్మికులు కోట్లాది మంది రోడ్ల మీదకి వచ్చారు. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసే పాత పెన్షన్కి వెళ్ళాలని చెప్పి ఉద్యోగస్తులు ఆందోళన చేశారు. అట్లాగే స్కీమ్ వర్కర్లు, ముఖ్యంగా అంగన్వాడీ కార్మికులు పెద్ద ఎత్తున తమ వేతనాలు పెంచాలని చెప్పి ఆందోళన చేశారు. 12 గంటల పని విధానాన్ని రద్దు చేయాలని, అటువంటి ప్రతిపాదనలు ఉపసంహరించుకోవాలని, అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేసి అందరినీ కూడా పర్మనెంట్ చేయాలని పెద్ద ఎత్తున పోరాటాలు జరిగినాయి. అదేవిధంగా కనీస వేతనాలు అనేటువంటివి గగన ఆకాశాన్ని చూస్తున్న పద్ధతుల్లో కనీస వేతనాలకు సంబంధించినటువంటి అంశం బడ్జెట్లో ఎక్కడా లేదు. కనీస వేతన బోర్డు కూడా ఆంధ్రప్రదేశ్లో లేనటువంటి పరిస్థితి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు తిరిగి కార్మికులు, రైతులు, ఇతర ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సినటువంటి నేపథ్యంలో సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో ఏఐటీయూసీ జాతీయ సమ్మేళనాలు విశాఖపట్నంలో జరుగుతూ ఉన్నాయి. దాదాపు 500 మంది పైగా పాల్గొనేటువంటి సమ్మేళనాలు భవిష్యత్ కార్యాచరణను రూపొందించి ప్రభుత్వం యొక్క మెడలు వంచి కార్మికులు, రైతులకు సంబంధించినటువంటి సమస్యను పరిష్కారం చేసుకునే దిశగా ఏం చేయాలనేటువంటిది 3 రోజుల పాటు ఆలోచన చేసి ఒక కార్యాచరణ కార్యక్రమాన్ని కూడా రూపొందించడం జరుగుతుంది. అందులో 3వ తేదీన, సెప్టెంబర్ 3వ తేదీన వేలాది మందితోటి కార్మిక ప్రజా ప్రదర్శన కూడా, కార్మిక శ్రామిక ప్రదర్శన కూడా విశాఖపట్నంలో జరుగుతుంది. మొత్తం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి విశాఖపట్నం జాతీయ స్థాయి ఏఐటీయూసీ సమ్మేళనాలకి ఈ ప్రాంతంలో ఉండేటువంటి కార్మిక వర్గం పూర్తి తోడ్పాటును అందించాలని, ప్రజానీకం తోడ్పాటును అందించాలని, జరగబోయేటువంటి ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా క్విట్ ఇండియా డే ఆగస్టు 9వ తేదీన కార్మికులు, రైతులు, ప్రజా సంఘాలు కలిసి మరి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి నిరసన ప్రదర్శనకు పిలుపునివ్వడం జరిగింది తమ కోరికల సాధన కోసం. సో ఈ క్విట్ ఇండియా డే రోజు జరిగేటువంటి నిరసన ప్రదర్శన కూడా మరి పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పి ఇక్కడ ఉండేటువంటి, ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజానీకానికి, కార్మిక వర్గానికి, రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే. ప్రభుత్వాలు మారుతూ ఉన్న సామాన్య ప్రజలు, ముఖ్యంగా కార్మికులు, రైతుల పరిస్థితిలో వాళ్ళ బాధలు ఏమాత్రం కూడా తీరని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వాలు కూడా పూర్తిగా కార్పొరేట్లకి, బడా పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా తమ నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో
ఈ క్రమంలో ఏఐటియుసి ఇతర అన్ని కార్మిక సంఘాలని ప్రజా సంఘాలని ఏకతాటిపైకి తీసుకుని వచ్చి ప్రజల పక్షాన కార్మికుల పక్షాన రైతాంగం పక్షాన పోరాటాలు సిద్ధమవుతా ఉంది. దానిలో భాగంగానే సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో విశాఖపట్నం నగరంలో ఏఐటియుసి జాతీయ సమితి సమావేశాలు సమ్మేళనాల పేరుతో పెద్ద ఎత్తున కార్మికుల యొక్క సమస్యలపైన చర్చ అక్కడ జరగబోతూ ఉంది. దానిలో భాగంగా జరగబోయేటువంటి ప్రజా ప్రదర్శనలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఏఐటిసి ఇచ్చేటువంటి పిలుపుల్లో కార్మికులు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.